చాలామంది బెంగళూరు నుంచి కూడా వచ్చినట్టున్నారు కదా, ఇక్కడికి వచ్చారా? ఓకే, ఎనీవేస్ ఈ సినిమా 2 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అందరూ బాగున్నారా అని, చెన్నైకిదిరా అని 2 భాషలు అడిగేద్దాం. సో గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఈజ్ a very lovely movie that we enjoyed every bit while working on it. So first of all, I would like to thank మన సాయి గారు. సాయి సార్, thank you for all the confidence and all the trust you had on all of us. So please give a huge round of applause to Varahi సాయి గారు. Thank you sir. ఓకే, మనం ఇప్పుడు ఫ్రంట్కి వెళ్ళడం బ్యాక్కి వెళ్ళి అలవాట్లేదమ్మా. అప్పుడు బ్యాక్ వెళ్ళమంటే అప్పుడు ఎలా వెళ్ళాలంటే ఇలా తిరిగి ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా తిరగాలి. సో ఎనీవేస్, సో రాధా సార్, like Srilila was saying, Radha is one of these most sweetest persons we could ever come across మాట. అండ్ మన నేను హరీష్ శంకర్ గారు మాట్లాడుకున్నప్పుడు రాధా గారు కూడా ఉంటే హీస్ లైక్ ఎన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫిల్మ్స్. సో ఏ ఫిల్మ్ ఎనీ టైటిల్ చెప్పండి మీరు, ఇంగ్లీషా, తెలుగా, తమిళ, హిందీనా, వడబా, హీ నోస్ ద ఫిల్మ్స్ అండ్ విల్ సే హూ డైరెక్టెడ్, వాట్ ఇస్ ద స్టోరీ. అంత నాలెడ్జ్, అంత ప్యాషన్ ఉంటే చాలా తక్కువ మందిని చూస్తాం. రాధా సార్, ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ దాట్. ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ దాట్. అండ్ ఐ థింక్ దిస్ మూవీ ఈస్ గోన్ టు బీ అంటే ఆయన షోకేస్ అని కూడా నేను చెప్తాను ఈ మూవీని. అండ్ ఐ థింక్ యూ గాట్ మచ్ బిగ్గర్ థింగ్స్, మచ్ మోర్ బిగ్గర్ థింగ్స్ దట్ ఆర్ గోన్ టు బీ ఇన్ యువర్ kitty. So let's all give a huge round of applause to Radha garu. ఇంకోటి, నేను మొన్న బెంగళూరులో మాట్లాడినప్పుడు కూడా ద స్ట్రగుల్స్ దట్ డైరెక్టర్స్ గో త్రూ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డైరెక్టర్స్ నేను చెప్పాను. ఎందుకంటే ఒక డైరెక్టర్ లేనిదే సినిమా లేదు. సో అలా రాధా గారు ఈ సినిమా కోసం ఒక 3 years ఆల్మోస్ట్ ఆయన పడ్డ ఎగ్జైట్మెంట్, ఆయన పడ్డ కష్టాలు, ఆయన పడ్డ తపన అన్నీ చూశాను. ఒక డైరెక్టర్ యొక్క మేనిఫెస్టేషన్ అండ్ కష్టం ఎంత ఒక సినిమాలో ఉంటే ఆ సినిమా డెఫినెట్గా ఫస్ట్ ఆ డైరెక్టర్ కోసమైనా పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలనేది నా కోరిక. సో ఇందాక ఆయన అంటున్నారు కదా, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ టు రాధా గారు. అలా కాదు, థ్యాంక్స్, వీ షుడ్ ఆల్వేస్ సపోర్ట్ ఎనీ డైరెక్టర్, బికాస్ డైరెక్టర్ లేనిదే సినిమా లేదు. అండ్ ఇలాంటి మనుషులు నాకు నచ్చినప్పుడు ఐ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు డూ వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఇన్ మై గివెన్ రేంజ్. సో ఆల్ ది బెస్ట్ రాధా సార్, ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకొక మనిషి కళ్యాణ్ చక్రవర్తి గారు. కళ్యాణ్ చక్రవర్తి గారు ఒకసారి నుంచోండి, లైట్ వేసుకోండి అమ్మ మీద. నాకు యాక్చువల్గా బిఫోర్ ఇప్పుడు సరదాగా మాడుకుందాం ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో. ఓకే, మనకి ఎందుకంటే ఫార్మల్గా రాదు, చూడు మళ్ళీ ముందుకు వచ్చా, మనకు ముందుకు వెళ్ళడం అలవాటు. ఒకవేళ నేను వెనక్కి చూడకుండా వెనక్కి వెళ్ళినా కూడా అది ముందుకు వెళ్ళడం కోసం వెనక్కి వెళ్ళి దూకుతాం కదా, దానికోసం అర్థం చేసుకోవాలి. రాధా గారు అండ్ కళ్యాణ్ గారు, ఐ వాంట్ యూ గైస్ టు కమ్ ఆన్ స్టేజ్. గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు రాధా అండ్ కళ్యాణ్. రాధా కళ్యాణం వీళ్ళిద్దరు డ్యూ. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ బాయ్స్. ఏంటి ఆ నీరసం ఏంటి? థ్యాంక్ యూ సార్. రాధా గారి గురించి చెప్పాను, ఇప్పుడు కళ్యాణ్ గారి గురించి కొంచెం చెప్పాలి, ఎందుకంటే ఆయన గురించి చాలా చెప్పాల్సిన కొన్ని బాకీ ఉన్నాయి నాకు. హీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ లిరిక్ రైటర్స్ అండ్ ఆల్సో ఎ సాంస్క్రిట్ పండిట్ అని కూడా అనొచ్చు. సో ఈయన టాలెంట్స్ అందరికీ తెలియదు, అందువల్ల ఐ వాంట్ టు షో హిమ్ అండ్ దెన్ టాక్ అబౌట్ హిమ్. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే లిటరేచర్ తెలిసిన వాళ్ళందరూ సరస్వతి పుత్రులు అంటారు కదా, అలాగే ఈయన ఒక సరస్వతి పుత్రుడు. ఎందుకంటే రాయటం, ఎక్స్ట్రాడినరీగా రాయటం ఒక మ్యాటర్ అంటే, దాన్ని ఎక్స్ట్రాడినరీగా చాలా ఫాస్ట్గా రాయటం ఇంకా చాలా గ్రేట్. పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు లాస్ట్ ఒక సీన్ ఉంటుంది, వేరు బన్నీ గారి చేతులు కాళ్ళు కట్టేసి ఒక ఫైట్ ఉంటుంది కదా, అది నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు సడన్గా మొత్తం అంతా సాంస్క్రిట్లో చేద్దాం. అండ్ ఎనీవేస్ పాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి, ప్లస్ అక్కడ ఐగిరి నందిని కూడా ఒక చోట కలిపి ఉంటామన్నమాట. సో అక్కడ నుంచి ముందు నుంచే ఆ హీరో గురించి వర్ణిస్తూ ఐగిరి నందికి నీకు కలిపేలాగా ఒక సీక్వెన్స్ కంపోజ్ చేసి మిడ్ నైట్ అనుకుంటా, ఆఫ్టర్ 1 o'clock or 2 o'clock ఈయన ఫోన్ చేస్తే లేచే ఉన్నారో తెలియదు కానీ, సార్ సారీ ఈ టైంలో డిస్టర్బ్ చేస్తాను అని చెప్పి, ఈ ట్యూన్కి నాకు సాంస్క్రిట్లో ఇది కాన్సెప్ట్, హీరో గురించి అంటే ఒక అమ్మవారు హీరోని, అంటే ఆ సీన్ కూడా అమ్మవారు చీర తీసి కడతారు కదా, అమ్మవారిని హీరోని ఉద్దేశిస్తూ చెప్తున్నట్టు ఒక హీరోయిజంగా వచ్చి ఐగిరి నందిని కనెక్ట్ అవ్వాలని చెప్పిన వెంటనే విత్ ఇన్ 10 to 15 minutes మ్యాక్సిమం దాంట్లో ఆయన రాసిచ్చిందే మీరు పుష్ప 2 క్లైమాక్స్లో వినే ఆ ఫైట్ మీద వచ్చే శ్లోకం అంతా కళ్యాణ్ చక్రవర్తి గారు రాసిందే. సో హీ డిజర్వ్స్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అలాగే మొన్న కుబేరాలో లాస్ట్ని శివుడి గురించి ఒక పాట చేసాం. ధనుష్ గారు ఆ అమ్మాయిని ఎత్తుకుని పరిగెడుతుంటే శివుడి గురించి, అది కూడా ఇలాగే మిడ్ నైట్ ఒక ఐడియా వచ్చి నేను ఫోన్ చేసి అడిగితే ఇమీడియట్గా 5-10 minutesలో రాశారు. అలా హీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ లిరిక్ రైటర్స్ దట్ ఐ హ్యావ్ సీన్.
ఈ సినిమా విషయానికి వస్తే ఈయన రైటర్ కూడా, అంటే డైలాగ్స్ ఆయన రాశారు, కథలో ఆయనతో పాటు ట్రావెల్ అయ్యి వర్క్ చేశారు. ఈయన కూడా ఎంత మంచి మనసు అంటే ఈ రైటర్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టరు. రైటర్ని ఎప్పుడు వదిలిపెట్టిన డైరెక్టర్కి అపజయమే ఉండదు, ఎప్పుడు సక్సెస్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే సరస్వతిదేవి వాళ్ళకి తోడుగా ఉంటుంది. సో అలా ఈయన ఈ సినిమాకి డైలాగ్స్ ఏమని కాకుండా అన్ని పాటలు, అంటే ఒక పాట తప్ప, ఆ ఒక పాట రాసింది ఎవరని నేను మళ్ళీ చెప్తాను, అన్ని పాటలు ఆయనే రాశారు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఆయన త్రివిక్రమ్ గారి సినిమాలో ఇంకా చాలా సినిమాలో పాటలు రాశారు, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ రాశారు. ఇప్పుడు ఇందులో వైరల్ వయ్యారి నేనే, ఆ పాటని ఫస్ట్ ఐటమ్ సాంగ్. సో థ్యాంక్ యూ కళ్యాణ్ సార్, ఫెంటాస్టిక్గా రాశారు అండ్ దట్ సాంగ్ ఈజ్ రాకింగ్ ఎవ్రీవేర్. సో ప్లీజ్ వన్స్ అగైన్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హిమ్. అది మాట కళ్యాణ్ గారి చరిత్ర. ఈయన త్వరలో ఇంకా 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 చాలా ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ రాస్తూ, సినిమాలు రాస్తూ, కథలు రాస్తూ, డైరెక్షన్ కూడా త్వరగా చేయాలని కోరుకుంటున్నాను. చేస్తారని ఆశిస్తున్నాం. ఆల్ ది బెస్ట్ టు కళ్యాణ్ గారు అండ్ రాధా గారు. ఇలాగే ఇంకో రైటర్ అన్నారు కదా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకో రైటర్ అన్నారు కదా, శ్రీమణి దా వచ్చామా నువ్వు? సో ఏంటి క్లాప్స్ కొట్టడం మళ్ళీ చెప్పాలా? సి యూ ఆల్ మస్ట్ బి ఫాస్ట్ లెర్నర్స్. ఓకే, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టమ్మా, ప్రతిసారి చెప్పకూడదు. శ్రీమణి నాకు చాలా బ్లాక్ బస్టర్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ రాసిన వన్ ఆఫ్ ది మోస్ట్ అమేజింగ్ లిరిక్ రైటర్స్. నేను బెంగళూరులో కూడా చెప్పాను, వై ఐ మేక్ షూర్ టు కాల్ లిరిక్ రైటర్స్ on to the dais is any audio launch or anything, they finish their speeches in the beginning of the event before any celebrity comes. I don't know why. So nobody gets to see the lyric writers. First వాళ్ళని చూడండి, వాళ్ళ ఫేస్లను చూడండి, వాళ్ళ ఇన్నసెంట్ పాల్ గారి ఫేస్లను చూడండి. అంత మంచి మనసు ఉంటేనే అంత మంచి లిరిక్స్ వస్తుంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ అవర్ శ్రీమణి. చాలా బ్లాక్ బస్టర్ సాంగ్స్ రాసింది. ఇందులో లెట్స్ లివ్ దిస్ మూమెంట్ అనే సాంగ్ చాలా ఎక్స్ట్రాడినరీ రాశారు. దాని తర్వాత ఓవర్ బిజీ అయిపోయి మాకు ఏ పాట రాయట్లేదు. అవునా సార్ రాధా గారు? థ్యాంక్ యూ శ్రీమణి, థ్యాంక్స్ లాట్ ఫర్ ది ఫెంటాస్టిక్. ఈ సినిమాకనే కదా, అన్ని సినిమాలకి. ఓకే, దాని తర్వాత సెంధిల్ సార్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఆయన తీసిన ఎటువంటి సినిమాలండి బాబు, అంత లిస్టు చెప్పక్కల. బాహుబలి 1, బాహుబలి 2 అంటే చాలా ఓకే అని చెప్పి మన 2 చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవాలి మనం. అటువంటి సినిమాలు ఆయన తీశారు. కానీ ఒక కొత్త కుర్రోడితో సినిమా అన్న వెంటనే కూడా ఆయన నేను లొకేషన్లో చూశాను కదా, అదే ఇన్వాల్వ్మెంట్, అదే ప్యాషన్, దీన్ని ఏం చేద్దామని. హ్యాట్స్ ఆఫ్ టు యూ సెంధిల్ సార్, హీ డిజర్వ్స్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఈరోజు సినిమా చూస్తారంటే ఒక్కొక్క ఫ్రేమ్ అంత బ్యూటిఫుల్గా తీర్చిదిద్దారు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. బికాస్ ఐఎమ్ ఏ సినిమాటోగ్రఫీ లవర్, ఐఎమ్ ఏ ఫోటోగ్రఫీ లవర్ జనరల్గా, నా హాబీ కూడా ఫోటోగ్రఫీ. సో ఐ లవ్ లుకింగ్ అట్, I love enjoying beautifully shot scenes. First of all, ఒక సీన్ ఎంత బాగున్నా కూడా when it is shot well, the beauty of the scene is something else. That's why there are very few, or there are a lot of films which we remember by the visuals. Not all films have that, though they have great stories and great successes, but still. Sorry, who are you DSP? ఇప్పుడు అడుగుతారేంటి? ఓకే, మీకోసం who are you? Who are you? There dil se zara pucho sala, who are you? నాకు నచ్చింది ఏంటంటే, మనం ఒక మొక్క ఎక్కడి నుంచి పాడినా దాని మధ్యలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాడుతున్నారు చూడండి. హూ ఆర్ యూ? అది మనకి దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్. సో సెంధిల్ సార్ చాలా అందంగా తీర్చిదిద్దారు. యూ ఇన్స్పైర్డ్ అస్ టు డూ గ్రేట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ దిస్ మూవీ. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు యూ. అండ్ పీటర్ హెయిన్ మాస్టర్ ఎక్కడ? ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ పీటర్ హెయిన్ మాస్టర్. ఆయన ఇంకో షార్ట్ ఏదో పైనుంచి అలా దూకాలి, కింద నుంచి అలా ఎగరాలని డిజైన్ చేసి వెళ్ళిపోయింటారు. ఇందులో బిగినింగ్ ఎపిసోడ్ ఒక ఫైట్ తీశారు. నేను కిరీటి గురించి మాట్లాడినప్పుడు దాని గురించి చెప్తాను. బట్ అమేజింగ్లీ హీ పిక్చరైజ్ అండ్ అమేజింగ్లీ దిస్ కిరీటి డిడ్. ఐ డోంట్ నో వాళ్ళు ఎలా తీశారు కూడా అర్థం కాదు. యూ విల్ బీ లైక్ థ్రిల్డ్ ఇన్ ద థియేటర్స్ ఫర్ ద ఫస్ట్. అది ఫైట్ అనాలా, చేజ్ అనాలా, అది ఏమనాలి నాకు కూడా ఇంక దానికి ఏదో కొత్త పేరు పెట్టాలనుకుంటా. అలా అంత అందంగా బాగా తీశారు ఇది. సో థ్యాంక్స్ టు పీటర్ హెయిన్ మాస్టర్. హీఈస్ ఎ లెజెండ్ ఆఫ్ ఇండియన్ మూవీ స్టంట్ యాక్షన్స్కి ఆయన ఒక లెజెండ్ అని చెప్పాలి. అండ్ దెన్ కమింగ్ టు ఆల్సో ఆదిత్య మ్యూజిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ గ్రేట్ థ్యాంక్స్ టు ఉమేష్ గుప్తా సార్. వీ హ్యావ్ ఎ గ్రేట్ ర్యాపు. ఇది మనది ఎంత, నేను ఆదిత్య మ్యూజిక్లో మాత్రమే నాది ఇది 90th ఆల్బమ్ అని చెప్పారు. 90th ఫిల్మ్ టుగెదర్ విత్ ఆదిత్య మ్యూజిక్. మళ్ళీ ఇందులో కూడా వైరల్ అయింది సార్. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిఫోర్ ఐ పాస్ ఆన్ టు ద అదర్స్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్ ఫస్ట్. మణి, సురేష్, కమ్ ఆన్ స్టేజ్.
ఇది సురేష్ మా సౌండ్ ఇంజనీర్, వన్ ఆఫ్ అవర్ సౌండ్ ఇంజనీర్స్. ముగ్గురు ఉన్నారు, ఉదయ్ కుమార్, దందరు కుట్టి ఉదయ్ అండ్ సురేష్ కుమార్ అని. అందులో వాళ్ళిద్దరు ఇంకా అక్కడ వర్క్ చేస్తున్నారు. ఫైనల్ ప్రింట్స్ పంపి చెక్కింగ్, కన్నడ సింక్ అవన్నీ కూడా. సో తిను నాతో వచ్చాడు ఇక్కడ ఇవన్నీ ఆపరేట్ చేయడానికి. సో సురేష్, ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ దిస్ మనీ మై మేనేజర్ హూ టేక్స్ ఆల్ ది టెన్షన్స్ అండ్ కీప్స్ మీ అట్ ఈజ్. సో వీళ్ళు చేసిన సౌండ్ నుంచే మీకు వినిపిస్తుంది కాబట్టి వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై మ్యూజిషియన్స్. చిట్టి గారితో స్టార్ట్ చేసి చిట్టి గారు, చిన్న గారు, రవి గారు, చైతు, కేపీ, కళ్యాణ్, వికాస్, సుందర్ సార్, వెంకట్ సార్, ఇంకా అందరికీ, రవి గారు, అందరికీ చాలా థ్యాంక్స్. వీళ్ళందరూ డే అండ్ నైట్ కష్టపడి they made these songs and we made these songs and the background score, everything. So thanks to all of them. And thank you Mani, thank you Suresh. Now coming to అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. హాసినికి ఒక హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వెల్కమ్ బ్యాక్ హాసిని. కలవో అలవో వలవో నా ఊహల హాసిని, మదిలో అలగా మెదిలే నా కలల సుహాసిని. ఎవరేమనుకున్నా నా మనసంతే నువ్వే నేనని. పనిని సజా పనిని సజా పనిని సజా గారి సనిపా గమ పనిని గమ పనిని గమ పనిని సాని దపమా గరి గమగా రి సరి గరి సని సా సని సా సని సా సని సా. థ్యాంక్ యూ హాసిని. మధ్యలో గొంతు అని అయ్యింది కదా, అదే ప్రూఫ్ మాట మేము డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నామని, కష్టానికి ఫలితం. సో మీరు క్లాప్స్ కొట్టాల్సింది ఆ పాటకు కాదు, మధ్యలో గొంతు అని పోయింది కదా అక్కడ కొట్టాలి. కొట్టండి, కష్టపడి వర్క్ చేసి